సెంటిమెంట్ ఇదంటే జనానికి చాలా ఇష్టం. సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ రోజు గోల్డ్ ఫుల్గా కొంటారు. కానీ ఈ మధ్య ఆ సంప్రదాయాన్ని సరిగా ఫాలో కావటం లేదు. గత 2-3 ఏళ్లుగా ఇదే కనిపిస్తోంది. వ్యాపారులు కూడా రికార్డుల్లో ఇదే ఉందంటున్నారు. అక్షయ తృతీయ అయినా సేల్స్లో పెద్దగా డిఫరెన్స్ లేదంటున్నారు. మరి అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొనాలనే సెంటిమెంట్ ఎందుకు తగ్గింది? లెట్స్ సీ దిస్. అక్షయ తృతీయ అంటే గోల్డ్ సేల్స్ కి ఫేమస్. ఆ రోజు బంగారం కొంటే ఊహించని సంపద ఇంటికొస్తుందనేది జనం నమ్మకం. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన సంపద ప్రసాదిస్తుంది అని చెప్తుంటారు. మహాలక్ష్మిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం దొరుకుతుందనేది కొందరి నమ్మకం. ఆ రోజు ఎంతో కొంత బంగారం కొని గౌరీదేవిని పూజించే సాంప్రదాయం దశాబ్దాలుగా నడుస్తోంది. కానీ ఈ మధ్య ఆ సాంప్రదాయానికి జనం పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు లేదు. మామూలుగా మన దగ్గరే కాదు, అక్షయ తృతీయ రోజు దేశవ్యాప్తంగా అన్ని గోల్డ్ షాపుల్లోనూ ఆఫర్లు పెట్టేస్తారు వ్యాపారులు. సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. జనంలో ఉన్న నమ్మకంతోనే ఆఫర్లు ప్రకటిస్తుంటారు వ్యాపారులు. జనం కూడా రెగ్యులర్ గా అక్షయ తృతీయ రోజు ఫుల్ గా కొనేస్తారు బంగారం. ఫస్ట్ బంగారం కొనుగోలుతోనే అక్షయ తృతీయని స్టార్ట్ చేస్తారు. అక్షయ తృతీయ రోజు ఇది సెంటిమెంట్ అననండి, సాంప్రదాయం అంటాను నేనైతే. సెంటిమెంట్ అనేది ఏంటంటే ఇది ఖచ్చితంగా బంగారం కొనాలనేది సెంటిమెంట్. ఇది సాంప్రదాయం. ఎందుకంటే ఒక పనిని ఇటువంటి బంగారం లాంటిది కొంటే, బంగారం అనేది ఇవాళ కొంటే రేపు పెరిగేది తగ్గేది కాదు. సో అలాంటి వస్తువుతో కొంటే మంచిదనే ఉద్దేశంతో పబ్లిక్ కొంటారు. ఏళ్లుగా ఎలా నడిచినా కొన్నేళ్లుగా మాత్రం అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లు లేదు జనం. 4-5 ఏళ్ల క్రితం వరకు ఈ సాంప్రదాయం బానే నడిచింది. తరువాత పెద్దగా కనిపించడం లేదు. బంగారం కొనడానికి ఓ రోజుంది అంటూ ఫాలో అవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొందరు. బేసికలీ అక్షయ తృతీయ అది ఇది అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు లైక్ మా మదర్స్ ఇంకా మా పాస్ట్ జనరేషన్ అంతా వచ్చి కొంటూ ఉంటారు. కానీ నాకేం అట్లా కాదు. నేను జస్ట్ నార్మల్గా వచ్చి కొనడానికి వచ్చాను. అంటే నాకు ఇప్పుడు కుదిరింది కాబట్టి నేను వచ్చి తీసుకుందామని వచ్చాను. బంగారం షాపులు ప్రతి పండక్కి ఆఫర్లు పెట్టేయడం, 2 ఏళ్లుగా ధరల్లో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో సెంటిమెంట్ కాస్త వీక్ అవడానికి కారణమంటున్నారు మార్కెట్ నిపుణులు. సెంటిమెంట్ ఉన్నోళ్లు కూడా ఏదో చిన్న బంగారం ముక్క తీసుకెళ్తున్నారనేది వారి మాట. పాత తరం ఫాలో అవుతున్నా కొత్త తరం మాత్రం అక్షయ తృతీయకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదంటున్నారు వ్యాపారులు. ఎటువంటి క్షయము కలగకుండా వృద్ధిని కలగజేసే శుభదినం, శుభకరం, శ్రీకరం, మంగళకరం, శోభాయమానం ఈ అక్షయ తృతీయ పర్వదినం. కానీ ప్రస్తుతానికి ఈ అక్షయ తృతీయ యొక్క సెంటిమెంట్ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి కస్టమర్స్ కొనుగోలు చేసే కస్టమర్స్ ఇప్పుడు యూత్ అంతా మీకు సెంటిమెంట్ యూత్లో పెద్ద సెంటిమెంట్ స్ట్రాంగ్గా లేదు. ఈ నెల 21న అక్షయ తృతీయ. మరి ఆ రోజైనా సేల్స్ పెరుగుతాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వ్యాపారులు. ఇటు సెంటిమెంట్ ని ఫాలో అయ్యే జనం కూడా ఆ రోజు గోల్డ్ కొనేందుకు రెడీ అవుతున్నారు. మరి సేల్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే అక్షయ తృతీయ రోజు చూడాల్సిందే.